అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ ఆస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుండి చాలా ఎక్కువగా వర్షాలు కురవడం వలన వీడియోలు చేయడం కుదరలేదు. ఫ్రెండ్స్, మనం చూస్తూనే ఉన్నాం, గత 5-6 రోజుల నుండి చాలా ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. దాని వలన మన తెలంగాణలో అలాగే మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా చాలా ఎక్కువ వర్షాలు కురిచాయి. దాని వలన మన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అలాగే ఖమ్మంలో, ఆంధ్రలోని విజయవాడలో చాలా వర్షాలు కురిచాయి. దాని వలన ఆస్తి నష్టాలు కూడా అలాగే ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. చాలా ఎక్కువగా వరదలు రావడం వలన చాలామంది జీవితాలు ఇబ్బందిలో పడ్డాయి. అయితే ఫ్రెండ్స్, ఈ భూమిపై వర్షం కురవకపోవడం కూడా ఒకలా మనకి ఇబ్బందే, నష్టమే. అలాగే ఎక్కువగా వర్షం కురిసినా కానీ అది మనకు ఇబ్బందే. అయితే మనం ఇప్పుడు చూసుకున్నాం, రీసెంట్గా చాలా వర్షం కురిసింది. దాని వలన వరద ప్రాంతాల్లో ఉన్న వారికి తినడానికి తిండి కూడా సరిగ్గా అందడం లేదు. అయితే ఫ్రెండ్స్, మనం చూసుకోవాల్సింది, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మన పాపాలు ఎక్కువగా అయిపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడప్పుడు ఇలా శిక్షిస్తూ ఉంటాడు. అయితే మనం చూసుకోవాలి, మనం చేస్తున్న పనులు అలాగే మన పుణ్య పాపాలను చూసుకోవాలి. మరియు అల్లాహ్తో మన పాపాలని కడిగించుకోవాలి దువా చేసుకొని. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా కురిసిన వర్షాల గురించి అయితే మనం మన అసలు టాపిక్ పై వెళ్దాం. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాము. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క పడవ ఒక పర్వతంపై ఆగింది. అక్కడి నుండి ఆ పడవలో ఉన్నవారు కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మన జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నారు హాయిగా, ఇస్లాం మతం పాటిస్తూ అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పూజిస్తూ మన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఎలా అయితే వాళ్ళ యొక్క కూడా కుటుంబం పెరిగిపోయిందో, బంధాలు దూరం అయిపోయాయో, వాళ్ళలో కూడా మరలా అలాగే బండరాళ్లను పూజించడం అలాగే అల్లాహ్ను తప్ప వేరే దేవుళ్ళను పూజించడం వాళ్ళు మొదలుపెట్టారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ హూద్ అలైహిస్సలాతు వస్సలాంని వాళ్ళలో ప్రవక్తను చేసి పంపించడం జరిగింది. అయితే హూద్ అలైహిస్సలాతు వస్సలాం కూడా వాళ్ళను ఇస్లాంలోకి రావడానికి చెప్పారు. అలాగే ఆ దారిని వదిలిపెట్టి సరైన దారిపై రావాలని చాలా వాళ్ళను చెప్పాడు. అలాగే వాళ్ళని చెప్పాడు, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పూజిస్తే, అల్లాహ్ యొక్క ఇబాదత్ చేస్తే మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో కూడా, ఈ భూమిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని చాలా హాయిగా ఉండనిస్తాడు. అలాగే మరణించిన తర్వాత కూడా మీకు స్వర్గంలో పంపిస్తాడని హజరత్ హూద్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్ళతో ఇలా వివరించాడు. అలాగే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాట వింటే మరియు ఇస్లాంపై సరిగ్గా నడిస్తే, ఇస్లాం దారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరిగ్గా వర్షాలు కురిపిస్తాడు. అలాగే మీ పంట పొలాలను చాలా బాగా పండిస్తాడని చెప్పాడు. అయితే వాళ్ళు హజరత్ హూద్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క మాట వినలేదు. వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఎవరెవరో మా దేవుళ్ళ నుండి ఏ దేవుడో నిన్ను ఏమో చేసేసాడు, అందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావని హూద్ అలైహిస్సలాతు వస్సలాంకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, హజరత్ హూద్ అలైహిస్సలాతు వస్సలాం మాట విని కొంతమంది, వాళ్ళలో బీద వాళ్ళు కొంతమందే ఇస్లాంలోకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ హజరత్ హూద్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క మాట వినలేరు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మాకు చాలా బెదిరిస్తున్నావు, భయపడిపిస్తున్నావు, అల్లాహ్ యొక్క శిక్ష వస్తుంది, అల్లాహ్ మమ్మల్ని శిక్షిస్తారని చాలా బెదిరిస్తున్నావు. ఏది మీ అల్లాహ్ యొక్క శిక్ష ఏది, దాన్ని రప్పించని వాళ్ళు ఇలా చెప్పారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ హూద్ అలైహిస్సలాతు వస్సలాంకు ఆదేశించాడు, ఓ హూద్, నువ్వు నీ చేతపై ఇస్లాంలోకి వచ్చిన వారిని తీసుకొని ఈ బస్తీ నుండి, ఈ ఇలాకా నుండి బయటకు వెళ్ళిపో అని హూద్ అలైహిస్సలాతు వస్సలాంకు అల్లాహ్ చెప్పాడు. దాని తర్వాత ఆకాశంపై చాలా ఎక్కువగా మేఘాలు వచ్చాయి. గాలి చాలా ఎక్కువ స్పీడ్లో గాలి రావడం మొదలైంది. దాని తర్వాత చాలా ఎక్కువగా వర్షం కురిసింది. అలాగే గాలులు కూడా చాలా ఎక్కువ స్పీడ్లో రావడం జరిగింది. దాదాపు 7 రోజుల పాటు ఇలా గాలులు వచ్చాయి, అలాగే వర్షం కురిసింది. దాని వలన వాళ్ళు అందరూ నీట మునిగారు, వాళ్ళందరూ అంతమైపోయారు. హూద్ అలైహిస్సలాతు వస్సలాంపై
చేతపై ఇస్లాంలో వచ్చిన వాళ్ళే మిగిలిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ నీట మునిగి చనిపోయారు. ఒక్కడు కూడా మిగిలలేడు. అయితే ఫ్రెండ్స్, ఆ తర్వాత వేరే ప్రవక్త ఎవరు వచ్చారు, అలాగే ఆ తర్వాత ఏం జరిగిందో మనం మరో వీడియోలో వివరించుకుందాము. అప్పటిదాకా మా వీడియోలు చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.